కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కరోనా వల్ల వదిలేలే కొన్ని రోజులు ఆడుకుంటారు, పిల్లలకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ప్రెషర్ కూడా చాలా అయ్యింది అన్న ఉద్దేశంతో ఆ మొబైల్స్, టీవీలు, గ్యాడ్జెట్స్ వీటన్నిటికీ వదిలేశారు. ఈ టైంలో యుక్త వయస్కులు ఏం చేశారు, తల్లిదండ్రులు మాట్లాడినంతసేపు మాట్లాడి మొబైల్స్, వీడియో గేమ్స్, డిఫరెంట్ ఛానల్స్, సినిమాలు, కార్టూన్ మూవీస్ వీటన్నిటికీ బాగా అలవాటు పడ్డారు. ఒకటి గ్యాడ్జెట్స్కి అలవాటు పడడం, రెండవది పొద్దున్నే నిద్ర లేచే పని లేదు, ఎందుకంటే ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారనే ఒత్తిడి లేదు, తల్లిదండ్రులు వెళ్ళండి స్కూల్కి వెళ్ళండి టైం అవుతుంది అన్న ప్రెషర్ లేదు, ఇంకా స్కూల్కి టైంకి వెళ్ళాలి లేదు, కాలేజ్కి టైంకి వెళ్ళాలి లేదు, పొద్దున్నే లేచే పని లేదు, అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఏమైంది, లేచిన తర్వాత కూడా పొద్దున్న లేస్తే ఉత్సాహంగా ఉంటారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వాళ్ళకి ఈ వయసులో తెలవకపోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా తెలుస్తాయి. అది తెలియజేయాల్సినది మన తల్లిదండ్రుల బాధ్యత. దాని తర్వాత ఏం చేశారు, మొబైల్స్ వాటితో ఆడుకొని సాయంత్రం అవ్వగానే ఈ టైంలో ఎలా చేశారు అంటే డిఫరెంట్ వెరైటీలు తయారు చేశారు, ఫుడ్ వెరైటీస్, ఆహార పదార్థాలు, ఎందుకంటే బయటవి తినడానికి వీల్లేదు, కరోనా అన్ని చోట్ల ఉంది కాబట్టి అన్నీ క్లోజ్, రెస్టారెంట్ క్లోజ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ క్లోజ్, అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈ పరిస్థితిలో ఇంట్లోనే నలభీమ పాకం అంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు నలభీముని కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళు మారిపోయారు. అన్ని వెరైటీస్ చేస్తూ, వాట్సాప్ అప్డేట్ చేస్తూ, స్టేటస్లో పెడుతూ, ఇది మేము ప్రిపేర్ చేస్తాము, వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటపడింది, కుకింగ్ టాలెంట్ అంతా బయటపడింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కుటుంబ సభ్యులను కూడా ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఒక నెల గడిచిన తర్వాత తల్లిదండ్రులకి పెద్ద ప్రశ్నలు వాళ్ళ మైండ్లో ఏంటంటే, ఇంకా ఎన్ని రోజులు, కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, తల్లిదండ్రులు వర్క్ చేస్తున్నారు, కానీ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో లేవడము, క్రమ పద్ధతిలో పెరగకపోవడము, వాళ్ళ పద్ధతి మార్చుకోకపోవడము, పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కదా, మొక్కై వంగనిది మానై వంగన అని, ఆ మొక్కని సరిగా ఎదగకుండా చేసింది మనమే పెద్దవాళ్ళం. స్టార్టింగ్ నుంచి లాక్డౌను, అది ఏంటంటే మన స్వభావం ఎలా తయారైంది అంటే, అవును ఇంత ఒత్తిడిలో ఎందుకు పిల్లల్ని బాధ పెట్టడము, వదిలేద్దాం కొన్ని రోజులు. కానీ ఆ వదిలేసిన కొన్ని రోజులు మాత్రమే చాలా చాలా ప్రభావాన్ని చూపించాయి యువతలో. వాళ్ళు అదేగా అలవాటు చేసుకున్నారు. నా లైఫ్ అంటే ఏంటి అంటే గ్యాడ్జెట్స్, మొబైల్, పక్కన అమ్మ కూర్చుంటుంది, నాన్నమ్మ కూర్చుంటుంది, తాతయ్య కూర్చుంటారు, కానీ వాళ్ళు మాట్లాడేదేంటి మొబైల్తో, వాట్సాప్లో స్టేటస్ చూస్తూ, నవ్వుతూ, వీడియో గేమ్స్ ఆడుతూ, ఇలాంటి వాటితో అంతా కాలక్షేపం చేశారు. ఏప్రిల్ పోయింది, మే, సెకండ్ లాక్డౌన్, థర్డ్ లాక్డౌన్, ఇలా అన్నీ గడుస్తూ వెళ్ళిపోయాయి. ఒక చిన్న సంఘటన మీతో నేను షేర్ చేయాలి ఈ టైంలో. ఎలా అంటే, నేను ఒక కుటుంబాన్ని క్లోజ్గా మానిటర్ చేశాను. ఎలా అంటే, మా స్నేహితురాలి పేరు సునీత, వాళ్ళకి 2 అబ్బాయిలు. ఆ 2 అబ్బాయిల్లో ఒకరు 10th SSC చదువుతున్నారు, ఇంకో అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నారు. 2 అబ్బాయిల్ని చక్కగా చూసుకునేవాళ్ళు. హస్బెండ్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ అండ్ తిను కూడా ఉద్యోగం చేస్తూ ఉండేది, టీచర్ జాబ్. అలా అన్నప్పుడు పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువ. పొద్దునే స్కూల్కి వెళ్ళాలి, సాయంత్రం మళ్ళీ పిల్లల్ని ట్యూషన్కి పంపాలి, హస్బెండ్ బ్యాంక్లో జాబ్ చేస్తారు. అయితే లాక్డౌన్లో ఎలా అయింది అంటే, పిల్లలు వీళ్ళ కుటుంబంతో గడిపే సమయం చాలా ఉంది కాబట్టి ఆ బంధాలు, బాంధవ్యాలు అనేవి కొద్దిగా గట్టిపడ్డాయి. దాని తర్వాత కొన్ని రోజులకి పిల్లలు ఎలా మారిపోయారు, స్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యుక్త వయస్కులు. వాళ్ళు ఎలా అన్నారు అంటే, మొత్తం మొబైల్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు కొద్దిగా మొబైల్ అలవాటు పడి తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఎప్పుడు మమ్మల్ని ఆడనివ్వరా, ఎప్పుడు మీరు ఏదోటి చెప్తూనే ఉంటారా అన్నది ముందు ఎంత మర్యాదగా ఉన్నదనేది ఈ 1.5 మంత్లో ఎలా మారిపోయింది అంటే, పిల్లల్లో కోపం, తెలియని ఒత్తిడి, గట్టిగా మాట్లాడడం, తల్లిదండ్రుల పైన ఆప్యాయత లేకుండా మాట్లాడడం,
ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి కాన్సిక్వెన్సెస్ ఎలా మారిపోయాయి అంటే చెడు ప్రభావం చూపసాగాయి. ఈ చెడు ప్రభావం వల్ల తల్లిదండ్రుల్లో పెద్ద తెలియని ఆందోళన, నా పిల్లల పరిస్థితి ఏంటి. మా స్నేహితురాలు ఒకసారి నాతో చర్చించింది, ఇలా అవుతుంది ఎలా, ఈ మధ్య నాకు బీపీ ఎక్కువ అయింది, హై బీపీతో నేను బాధపడుతున్నాను, నా పిల్లల ప్రవర్తన ఒక్క 1.5 మంత్లో ఇలా చేంజ్ అయిపోయింది. ఇలా చేస్తూ తను ఊరికే తపన పడేది. కానీ ఆ పిల్లల వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, బ్యాంక్ ఎంప్లాయీ, తను ఏం చేశాడంటే తన హోప్ కోల్పోలేదు. అంటే తన రిగరస్గా ఎఫర్ట్ ఎలా చేశాడు అంటే కౌన్సిలింగ్ చేశాడు పిల్లల్ని. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన కొద్ది టైం వాళ్ళతో గడిపారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇవి వీడియో గేమ్సా అని తను ఆడడం మొదలుపెట్టి సమయ పాలన అంటే ఏమిటి, టైం మేనేజ్మెంట్ అంటే ఎలా చేయాలి, నేను ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడిచేది ఎలా, మన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, ఇవన్నీ విడమర్చి చెప్పి వచ్చిన శాలరీలో మనకు అన్ని ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి అని నెమ్మదిగా పిల్లలకు తెలిసే విధంగా చెప్పాడు. అయితే ఇది వెంటనే ప్రభావం చూపలేదు. తన నమ్మకం కోల్పోకుండా డైలీ ప్రతిరోజు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు పిల్లల్ని. ఎప్పుడో ఒకసారి అట్లీస్ట్ ఒక 5% అయినా చేంజ్ అవుతారేమో పిల్లలు అన్న నమ్మకంతో చేశారు. ఒక 15 రోజుల తర్వాత కొద్దిపాటి ఉత్సాహం కనిపించింది పిల్లలో. మా నాన్నగారు రోజు ఇలా చెప్తున్నారు నాతో, సమయపాలన అంటే ఏంటి, మా నాన్న కూడా వచ్చి మాతో వీడియో గేమ్స్ ఆడాడు, ఒకవేళ మా నాన్న అమ్మ సంపాదించకపోతే మా పరిస్థితి ఏంటి, మేము అసలు మొబైల్ గేమ్ ఆడడానికి, వీడియో గేమ్ ఆడడానికి కావాల్సింది ఏంటండి, డేటా, ఇంటర్నెట్ కావాలి కదా, మీరు రీఛార్జ్ అయింది మీకు ఫ్రీగా ఇంటర్నెట్ ఎవరు ఇవ్వరు కదా. అలా అంటున్నప్పుడు ఏం చేయాలి, రీఛార్జ్ చేయించడానికి డబ్బులు అవసరం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి, అమ్మ నాన్న సంపాదిస్తేనే కదా. కొన్ని మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉన్నాయి, నాన్న మాత్రమే సంపాదిస్తున్నాడు, అమ్మ మాత్రం గృహిణి, హౌస్ వైఫ్. అలా అన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా సర్దుబాటు అవుతుంది. మీరు చూసే ఉంటారు, ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు సర్దుకోవడం ఎలా, పిల్లల్ని చూసుకోవడం ఎలా, వాళ్ళ కుటుంబంలో ఖర్చులు ఎలా ఫేస్ చేసేది అన్నది ఒక పెద్ద సమస్య. సో స్లోగా ఇలా వాళ్ళ నాన్న వాళ్ళకి తెలియచెప్పి కొద్దిపాటి మార్పు వాళ్ళలో చూశాడు. అప్పుడు మా స్నేహితురాలు కూడా సంతోషించి తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. సో ఇలాంటి ఉదాహరణలు, ఇది ఒక చిన్న ఉదాహరణ, కానీ ఎన్నో కుటుంబాల్లో మనం చూసుంటాం. లాక్డౌన్ ఇంపాక్ట్ ఏంటి, కరోనా ఇంపాక్ట్ ఏంటి, దాని తర్వాత ఈ ప్రభావం వల్ల ఎన్ని కుటుంబాలు ఎలా మారిపోతున్నాయి అన్నది. కానీ యువత తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అఫ్కోర్స్ కొన్ని రోజులు మనం బాగా ఎంజాయ్ చేసాము కరోనా లాక్డౌన్లో. ఎందుకంటే పద్ధతిని మనము డిఫైన్ చేసుకోలేము, ఒక పద్ధతి ప్రకారం మన లైఫ్ షెడ్యూల్ని మనం అలా అలవర్చుకోలేదు. ఎందుకంటే హాలిడేస్, కొద్ది రోజులు ఎంజాయ్ చేద్దాంలే, మా టీచర్స్ ఎప్పుడు హోమ్ అసైన్మెంట్స్ ఇవ్వరు, ఇప్పుడు కాల్ చేయరు, క్లాసెస్ ఉండవు, బయటికి వెళ్ళేది లేదు. కానీ చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఆడించడం ఈజీ, కానీ యువతని కాదు. వాళ్ళు ఎక్కువ మగ్గు చూపేది స్నేహితులతో గడపడం లేదు. ఫోన్స్ మాట్లాడినా మనం అడుగుతాం తల్లిదండ్రులం, ఎందుకు అంతగా ఫోన్ మాట్లాడతావు, కొద్దిసేపు మాతో మాట్లాడొచ్చు కదా. కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ నడవడి కొద్దిగా మార్చుకోవాలి. పిల్లల విషయం, ప్రతి ఒక్క విషయం చెప్పింది నీకు రాదులే, నీకు అంతేలే, నీకేం తెలీదులే అనకుండా, అవును నువ్వు గొప్ప, కానీ ఇది మంచి ఇది చెడు అన్నది వాళ్ళకి విడమర్చి చెప్తే వాళ్ళు కూడా నెమ్మదిగా తల్లిదండ్రులంటే కోపం కాకుండా, వాళ్ళు చెప్పింది నచ్చడం కాకుండా కొద్దిగా అలవాటు చేసుకుంటారు. మా నాన్న చెప్పింది ఇందులో నిజం ఉంది, మా అమ్మ చెప్పింది కూడా మా మంచి కోసమే కదా అని ఆలోచిస్తూ ఉంటారు. 100% ఒకేసారి చేంజ్ అవ్వని అవసరం లేదండి, కొద్దిగా చేంజ్ అయినా అది సంతోషించాల్సిన విషయమే. అలా అని మనం ఎప్పుడూ నిరుత్సాహపడకుండా
మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి.